This conference will now be Okay, recorded. okay, guys. Let's start the session, guys. So, guys, ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్. అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపల్సరీ ప్రతిదీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారండి. సో మనకి నెక్స్ట్ ఆల్రెడీ నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం ఈబిఎస్ గురించి చెప్పుకున్నామండి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్, గైస్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్స్ అంటారు? ఆర్ ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్ ఏమని అంటారు? చూడండి, నేను అక్కడ అన్ని స్టార్స్ ఇచ్చాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నది. ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్ ఏమేమి ఉంటాయి అని అడుగుతారండి. ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్ ఫస్ట్ది మీకు జనరల్ పర్పస్ ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అంటే ఏంటంటే సాలిడ్ స్టేట్ డిస్క్ అన్న అంటారు, ఆర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ అన్న అంటారు. సెకండ్ ఇది మీకు ప్రొవిజన్ ఐఆప్స్ ఎస్ఎస్డి అంటారు. థర్డ్ ఇది మీకు త్రూపుట్ ఆప్టిమైడ్ హెచ్డిడి అంటారు. ఇక్కడ హెచ్డిడి అంటే హై డెఫినిషన్ డిస్క్ అంటారు, కోల్డ్ హెచ్డిడి. ఫిఫ్త్ది మ్యాగ్నెటిక్. ఇక్కడ ఐఆప్స్ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. ఐఆప్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. సో ఈబిఎస్ వాల్యూమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? జనరల్ పర్పస్ ఎస్ఎస్డి, సెకండ్ ఇది ప్రొవిజన్ ఐఆప్స్ ఎస్ఎస్డి, థర్డ్ ది త్రూపుట్ ఆటోమేట్ హెచ్డిడి, ఫోర్త్ ది కోల్డ్ హెచ్డిడి, ఫిఫ్త్ ది మ్యాగ్నెటిక్ అన్నట్టు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి మీరు వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు వాల్యూమ్స్కి వెళ్తే, క్రియేట్ వాల్యూమ్కి వెళ్తే ఇక్కడ ఉంటాయండి. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి, ప్రొవిజన్ ఐఆప్స్ ఎస్ఎస్డి, కోల్డ్ హెచ్డిడి, త్రూపుట్ ఆటోమేట్ హెచ్డిడి, మ్యాగ్నెటిక్. ఈ 5 టైప్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి, మన ఆర్కిటెక్ట్ చెప్పిన దాన్ని బట్టి మనం క్రియేట్ చేస్తాం. 5 టైప్స్ ఉంటాయి. సో ఈ 5 టైప్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే చూడండి. ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్. ఫస్ట్ ఇది జనరల్ పర్పస్ ఎస్ఎస్డి, సెకండ్ ఇది ప్రొవిజన్ ఐఆప్స్ ఎస్ఎస్డి, థర్డ్ ది త్రూపుట్ ఆప్టిమైజ్ హెచ్డి, ఫోర్త్ ది కోల్డ్ హెచ్డి, ఫిఫ్త్ ది మ్యాగ్నెటిక్. సో ఈ జనరల్ పర్పస్ ఎస్ఎస్డి ఎలా ఉంటుందంటే చూడండి, దీస్ వాల్యూమ్ టైప్ సపోర్ట్స్ లార్జ్ సెట్ ఆఫ్ వర్క్ లోడ్ కి సపోర్ట్ చేస్తున్నాను. లార్జ్ సెట్ ఆఫ్ వర్క్ లోడ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, పర్ఫార్మెన్స్ ఈజ్ నథింగ్ బట్, మనం వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాం కదా, మౌంట్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత స్పేస్ ఉంటుంది కదా, ఆ మౌంట్ పాయింట్లో మనం డేటా రీడ్ అండ్ రైట్స్నే పర్ఫార్మెన్స్ అంటారు. రీడ్స్ అండ్ రైట్స్ పర్ఫార్మెన్స్ అంటారు. ఇక్కడ మీకు ఐఓపిఎస్ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. ఇప్పుడు మనకి జనరల్ పర్పస్ వాల్యూమ్ కింద అయితేనేమో మినిమం 100, మ్యాక్సిమం 10,000 ఐఓపిఎస్ ఉంటాయి. మినిమం 100, మ్యాక్సిమం 10,000 ఐఓపిఎస్ ఉంటాయి. And these volume types can perform above the baseline when required by spending credit points, and EBS volume accumulates credit points when it is idle. సో మీరు వాల్యూమ్ క్రియేట్ చేసి అవైలబుల్ స్టేట్లో ఉన్నా కూడా బిల్ పడుతుంది. అవర్లీ బేసిస్లో బిల్ పడుతుంది. అబౌవ్ ద రిక్వైర్మెంట్. మీరు ఐడిల్గా ఉన్నా కూడా వాల్యూమ్కి బిల్ పడుతుంది. వాల్యూమ్కి దిస్ వాల్యూమ్ టైప్ ఈజ్ గుడ్ ఫిట్ ఫర్ డెవ్, స్టేజింగ్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్కి ఫిట్గా ఉంటుందండి. అండ్ డేటాబేసెస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఒరాకిల్, సైబేస్, డిబి2, మైఎస్క్యూఎల్, మాంగో డిబి, వీటికి కూడా యూస్ చేస్తారు. వి ఆల్సో కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కూడా యూస్ చేయొచ్చు అంటే చేయరండి, యూస్ చేయరు. సెకండ్ది మీకు ప్రొవిజన్ ఐఆప్స్ ఎస్ఎస్డి అండి. ప్రొవిజన్ ఐఆప్స్ ఎస్ఎస్డి. సో దిస్ వాల్యూమ్ టైప్ పర్ఫార్మ్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది, బ్యాండ్ విడ్త్ బాగుంటుంది. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ క్రిటికల్ అప్లికేషన్స్. రియల్ టైంలో యూస్ చేస్తుంది ప్రొవిజన్ ఐఆప్స్ యూస్ చేస్తారండి. మ్యాక్స్ ఐఓపిఎస్ 20,000 పర్ వాల్యూమ్ ఉంటుందండి. 20,000 పర్ వాల్యూమ్ ఉంటుంది. వీ కెన్ గెట్ అప్ టు 65,000 ఐఓపిఎస్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు? బై అటాచింగ్ మల్టిపుల్ వాల్యూమ్స్. అంటే మనం ఎస్డిఎఫ్, ఎస్డిజి, ఎస్డిహెచ్, ఎస్డిఐ అలా తీసుకున్నాం. మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నప్పుడు 65,000 చేయొచ్చు.
ఇక్కడ బై కాన్ఫిగరింగ్ రైడ్ వీ కెన్ ఇంక్రీజ్ ఐఓపిఎస్ బియాండ్ 65. ఇక్కడ రైడ్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. మీరు ఎవరైనా బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తెలుసుకున్నారు రైడ్ అంటే. విన్నారు ఎప్పుడన్నా? రైడ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుస్తుంది. రైడ్ అంటే ఏంటంటే రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ అంటారు. రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ అంటారు. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డేటా అనేది ఎలా రాస్తుంది అనేది రేట్ చెప్తుందండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ వాల్యూమ్ ఫస్ట్ వాల్యూమ్‌లో ఏ అని రాస్తుంది. సెకండ్ వాల్యూమ్‌లో బి అని రాస్తుంది. థర్డ్ ఇదే మళ్ళీ ఫస్ట్ వాల్యూమ్‌లో సి, డి ఇట్లా రాస్తుంది. ఇట్లా ఎలా రాస్తుందంటే ర్యాండమ్‌గా రాసే ఒక పద్ధతి ఉంది. ఒక వాల్యూమ్ అయిపోయిన తర్వాత ఇంకొక వాల్యూమ్‌లో రాసే పద్ధతి కూడా ఉంది. దీన్ని సీక్వెన్షియల్ అండ్ ర్యాండమ్ అంటారు. అది సీక్వెన్షియల్‌గా రాస్తుంది. ర్యాండమ్‌గా కూడా ర్యాండమ్‌గా రాస్తే ఇక్కడ ఏ రాస్తే ఇక్కడ బి రాస్తుంది. ఇక్కడ సి రాస్తే ఇక్కడ డి రాస్తుంది. అదే ఫస్ట్ వాల్యూమ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ వాల్యూమ్‌లో రాస్తే ఇది సీక్వెన్షియల్ అంటారు. అది ఎలా ఉంటుంది. సో ఒరాకిల్, సైబేస్, DB2, MySQL, MongoDB కూడా యూస్ చేస్తూ ఉంటారండి. అండ్ ఐఓపిఎస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ క్రైటీరియా నాట్ త్రూపుట్. త్రూపుట్ అంటే వాల్యూమ్స్లో రాసే డేటాని బట్టే ఉంటుంది. నాట్ త్రూపుట్ అంటే వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ని బట్టి కాదు. మన క్లయింట్ యొక్క అప్లికేషన్ ప్రతి ఇండివిజువల్ యాక్సెస్ చేసుకునేటప్పుడు వచ్చే ట్రాఫిక్ని బట్టి కాదు. వచ్చే సో రీడ్స్ అండ్ రైట్స్ బట్టే ఉంటుంది. ఇక్కడ డేటా ఎలా రాస్తుంది అంటే ర్యాండమ్గా రాస్తుంది. చెప్పాను కదా, ర్యాండమ్గా రాస్తుంది రీడ్ అండ్ రైట్స్. అండ్ ఇట్ ఈస్ గుడ్ చాయిస్ ఫర్ ప్రొడక్షన్ వర్క్ లోడ్స్. ప్రొడక్షన్కి యూజ్ చేస్తారు. నాట్ రికమెండెడ్ ఫర్ లోయర్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవ్ స్టేజింగ్ వీటికి తీసుకోరు. ఎందుకంటే కాస్ట్ సేవ్ చేయడానికి. ఐఓ సైజ్ ఈజ్ స్మాల్. మనం రియల్ టైంలో ఇదే యూజ్ చేస్తామండి. ఇదే యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ది త్రూపుట్ ఆప్టిమైజ్డ్ హెచ్డి. Throughput optimized HTTP. This volume type is good fit for processing big data. విన్నారా బిగ్ డేటా? హడూప్ అని చెప్పాను ఒకసారి మీకు. బిగ్ డేటా వీటికి యూస్ చేస్తుంటారు. లైక్ డేటా వేర్ హౌసింగ్, బిగ్ డేటా, ఇన్ఫర్మాటికా ఇట్లాంటి వాటికి యూస్ చేస్తుంటారు. త్రూపుట్ అండ్ సీక్వెన్షియల్ డామినెంట్ ప్రొమిన్స్ అడ్మినేట్ అట్రిబ్యూట్స్. ఇక్కడ డేటా ఎలా రాస్తుంది అంటే సీక్వెన్షియల్గా రాస్తుంది. ఒక వాల్యూమ్ అయిపోతేనే సెకండ్ వాల్యూమ్కి వెళ్తుంది. అది గివ్స్ ఫాస్టర్ యాక్సెస్ టు ద డేటా. డేటా ఇస్తుంది. యూజ్ దిస్ టైప్ వేర్ యాక్సెస్ మోర్ ఫ్రీక్వెంట్లీ యూస్ చేస్తారు. సో రియల్ టైంలో యూస్ చేస్తే ఇదైనా యూస్ చేయొచ్చు, ఆర్ ఇదైనా యూస్ చేయొచ్చు. మోస్ట్లీ ఎక్కువ యూస్ చేసేది ప్రొవిజన్ యాప్స్. అండ్ థర్డ్ది మీకు కోల్డ్ హెస్టెడ్. Cold hosted works similar to throughput automaticity, but storage cost is cheaper. But this can additional retrieval charges ఉంటాయి. Good option for infrequently accessed data. ఎప్పుడన్నా తరచుగా యూస్ చేస్తుంటారు. Gives faster access to the data. అండ్ ఫిఫ్త్ది మీకు మ్యాగ్నెటిక్ అండి. మ్యాగ్నెటిక్ అనేది ఓల్డ్ జనరేషన్ స్టోరేజ్ టైప్ అండి. We should always consider the except if our application is specially designed for స్పెషల్ అప్లికేషన్ మాత్రమే యూజ్ చేస్తాం. బట్ రియల్ టైంలో యూజ్ చేసేది మాత్రం ప్రొవిజన్ యాప్స్ యూజ్ చేస్తాం. ప్రొవిజన్ యాప్స్. సో మ్యాండేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి అది. ఇంత డెప్త్గా మీకు చెప్పాల్సిన అవుతుంది. ఏమేమి టైప్స్ ఉంటాయి అని అడుగుతారు. ఈ 5 చెప్తే చాలు. బట్ మీకు ఇంకా అనాలిసిస్ చేసుకోవడానికి కావాలనడానికి థియరీ చెప్తే సరిపోతుంది. గట్ ఇట్ మై బెడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి అది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. And one more important interview question, note it down, guys. What is instance store in AWS? What is instance store in AWS అని అడుగుతాం. AWS ఇన్స్టెన్స్ స్టోర్ గురించి చెప్పడానికంటే ముందు నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లైనెక్స్ సిసిటీ ఇన్స్టాన్స్ ఉంది. ఈ ఇన్స్టాన్స్ కూడా నేను సపరేట్ ఏఎంఐ తీసుకున్నాను. మన ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చిన ఏఎంఐస్ కాదు. ఇప్పుడు మీరు కమ్యూనిటీ ఏఎంఎస్లోకి వెళ్ళి తీసుకుంటారు చూడండి, నాట్ తీసుకుంటారు చూడండి, అలా తీసుకోవాలి. ఇన్స్టెంట్ స్టోర్కి సపరేట్ ఏఎంఐస్ ఉంటాయి. ఈ ఏఎంఐ కనుక తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లైనెక్స్ ఇన్స్టాన్స్ ఉంది. దీంట్లో నా దగ్గర ఒక 5 GB డేటాను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను టెంపరీగా. ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలు కానీ 3 గంటలు కానీ 1 డేకి కానీ టెంపరీగా స్టోర్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఇన్స్టెన్స్ స్టోర్ ఏఎంఐస్ తీసుకోవాలి.
But the major drawback of instant storage, when we power up the EC2 instance, then automatically entire data will gone. అంటే డేటా మొత్తం పోతుంది. మనం ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసాము అంటే మొత్తం డేటా మొత్తం పోతుంది. డేటా మొత్తం పోతుంది. బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేయలేదు. చూడండి, ఇట్ ఈస్ ఏ టెంపరరీ స్టోర్ అండి. డేటా ఆన్ ద స్టోర్ ఈస్ ద లాస్ట్ డేటా స్టోర్డ్ ఆన్ దిస్. డేటా కనుక స్టోర్ చేసాము అంటే ది స్టోర్ ఈజ్ లాస్ట్ ఎప్పుడు, వెన్ మీ పవర్ ఆఫ్ ద ఇన్స్టాన్స్, అంటే స్టార్ట్ చేస్తే. అండ్ స్టోరేజ్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ చీప్ కంపేర్డ్ విత్ ఈబిఎస్. యూజ్ దిస్ టైప్ టు స్టోర్ టెంపరరీ డేటా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇది ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే మీరు ఇన్స్టాన్సెస్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్సెస్, ఇక్కడ మీరు నాట్ సెర్చ్ చేసినట్టు సెర్చ్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాన్స్ స్టోర్ అని. ఇన్స్టాన్స్ స్టోర్ నో రిజల్ట్ అని కనిపించింది కదా, ఇక్కడ మీరు కమ్యూనిటీ ఏఎంఐస్కి వెళ్ళండి. కమ్యూనిటీ ఏఎంఐస్కి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇన్స్టాన్స్ స్టోర్ రూట్ డివైస్ కింద ఈబిఎస్ కింద చూడండి ఇన్స్టాన్స్ స్టోర్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేయగల ఇక్కడ నంబర్ ఆఫ్ ఏఎంఐస్ వచ్చేస్తాయి. ఇన్స్టాన్స్ స్పేస్ ఉండాలి. కమ్యూనిటీ ఏఎంఐస్, ఇవ్వండి చూడండి, ఇవన్నీ ఇన్స్టెంట్ స్టోర్ ఏఎంఐస్. ఇవన్నీ స్పేస్ ఇందులో ఏదో ఒక ఏఎంఐ తీసుకొని నాట్ తీసుకున్నట్టే ఇన్స్టాన్స్ క్రియేట్ చేశారనుకోండి, మీరు అంతా చేయొచ్చు. బట్ బిల్ బాగా పడుతుందండి, బిల్ బాగా పడుతుంది. టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తారు ఈ ఏఎంఐ. ఇక నార్మల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినట్టే టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. అది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్ గైస్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఈసీ2 ఇన్స్టాన్స్ పర్చేజ్ ఆప్షన్స్ అని అడుగుతారు. ఈసీ2 ఇన్స్టాన్స్ పర్చేజ్ ఆప్షన్స్ ఏమిటంటే ఇవి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఆర్కిటెక్టే చేస్తారు. బట్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ది మీకు ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్, సెకండ్ది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్, థర్డ్ది స్పాట్ రిక్వెస్ట్, ఫోర్త్ది డెడికేటెడ్ హోస్ట్, ఫిఫ్త్ది షెడ్యూల్డ్ ఇన్స్టాన్సెస్. ఫస్ట్ది ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్, స్పాట్ రిక్వెస్ట్, డెడికేటెడ్ హోస్ట్, షెడ్యూల్డ్ ఇన్స్టాన్సెస్. సో రియల్ టైంలో యూస్ చేసేది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్. బట్ మనం ఫ్రీ టైర్ కింద యూస్ చేస్తున్నది ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్. అండ్ రియల్ టైంలో ఏం యూస్ చేస్తారంటే రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటారు. అది. సో ఇప్పుడు దీని గురించి పర్చేజ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం చూడండి. ఫస్ట్ది మీకు ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్. దీస్ ఇన్స్టాన్సెస్ ఆర్ చార్జ్డ్ పర్ అవర్లీ బేసిస్. మనం ఫ్రీ టైర్ కింద యూస్ చేస్తుంది అందుకే మీకు చెప్తుంది అవర్లీ బేసిస్ బిల్ పడుతుందని. సో ఈవెన్ ఇఫ్ యూ యూస్ దిస్ సర్వర్ ఫర్ 1 minute, ఒక 1 minute యూస్ చేసిన 1 hour వెళ్ళిపోతుంది. 1 hour వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ 1 hour. వెన్ ఇన్స్టెన్స్ ఈజ్ నాట్ రన్నింగ్ దెర్ ఆర్ నో ఛార్జెస్. ఇన్స్టెన్స్ కనుక స్టాప్ స్టేట్లో ఉంటే ఛార్జ్ ఉండదు. బట్ దానికి ఉన్న వాల్యూమ్స్ బట్టి బిల్ పడుతుంది. ఈవెన్ ఇఫ్ ఇన్స్టెన్స్ is stopped, bill counts for EBS volumes attached to the instance. EBS ఎన్ని వాల్యూమ్స్ అయితే అటాచ్ చేస్తే ఆ వాల్యూమ్స్ కి మాత్రమే బిల్ పడుతుంది. యూస్ దిస్ ఇన్స్టెన్స్ టైప్ ఫర్ వెన్ నీడ్స్ ఇన్స్టెన్స్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, 1 day, 1 week, 1 month, ఇట్లా షార్ట్ డ్యూరేషన్ మాత్రం యూస్ చేస్తాం. మనం ఫ్రీ టైర్ కింద కూడా అలానే యూస్ చేస్తున్నాం కదా, మనం ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే అంతవరకే యూస్ చేస్తుంది. అది. బట్ రియల్ టైంలో మాత్రం రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ యూస్ చేస్తారు. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ యూస్ చేస్తున్నాం. వీ కెన్ రిజర్వ్ ఇన్స్టాన్స్ ఎదర్ ఫర్ 1 or 3 years. ఇలా రియల్ టైంలో సబ్స్క్రిప్షన్ 1 year, 2 years, 3 years ఇట్లా తీసుకుంటారు. ద అడ్వాంటేజ్ ఆఫ్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్, వీ కెన్ సేవ్ అప్ టు 70% ఆఫ్ ద కాస్ట్ వెన్ కంపేర్డ్ విత్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్ కంటే 70% కాస్ట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక
కొన్ని థింగ్స్ కొందామని ఒక షాప్కి వెళ్ళారండి. ఒకటి తీసుకుంటే 100 రూపీస్ అనుకోండి, మీరు బల్క్గా తీసుకున్నారనుకోండి, కాస్ట్ తగ్గిస్తారుగా. సమ్ 85 రూపీస్కో 90 రూపీస్కో ఇస్తారు కదా. సేమ్ ఇక్కడ కూడా మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ తీసుకుంటే కాస్ట్ తగ్గిస్తారు అలాగా. సో వన్స్ రిజర్వ్డ్ పర్చేజ్ ఇస్ డన్, ఒక్కసారి కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్కి పర్చేజ్ చేశారనుకోండి, చచ్చినట్టు 3 ఇయర్స్ వాడుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ 3 ఇయర్స్ కానీ తీసుకున్నారు, 2.5 ఇయర్స్కి అయిపోయింది అనుకోండి, 6 మంత్స్ మనకి బిల్ పే చేయాలి కదా, చేసినట్టే కదా. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, హవెవర్ వీ హ్యావ్ ద ఆప్షన్ సెల్ టు అవర్ అమెజాన్ మార్కెట్ ప్లేస్లో సెల్ చేయొచ్చు ఆ 6 మంత్స్ వరకు. సో పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఆల్ అప్ ఫ్రంట్, పార్షియల్ అప్ ఫ్రంట్, నో అప్ ఫ్రంట్, ఇలా ఉంటాయి పేమెంట్ ఆప్షన్స్. అది థర్డ్ది స్పాట్ రిక్వెస్ట్ అండి. స్పాట్ రిక్వెస్ట్. సో స్పాట్ రిక్వెస్ట్ గురించి చెప్పడానికి, మీరు చాలా మంది వినే ఉంటారు, పల్లెటూరులో ఉండాలి కదా, బాగా తెలుస్తున్నాను. చిట్టి పాటలు అని అంటారు, విన్నారా? ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకే ఇస్తారు కదా ఆ మంత్కి. అలాగనే మనకి స్పాట్ రిక్వెస్ట్లు కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వచ్చారు, అతను వచ్చాడు, అతను వచ్చాడు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎక్కువైతే బిడ్డేస్తారో వాళ్ళకే ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ రియల్ టైంలో యూజ్ చేయరు, బట్ ఆప్షన్ ఉంది. ఇంత దాకా వెళ్ళరు. అమెజాన్ ఈసీ టు స్పాట్ ఇన్స్టెన్స్ ఎలో యూ టు బిడ్ ఆన్ స్పేర్ అమెజాన్ ఈసీ టు కంప్యూటింగ్ కెపాసిటీ అప్ టు 90% ఆఫ్ ద ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ప్రైస్ కంటే ఎక్కువే ఉంటుంది అది. అండ్ డెడికేటెడ్ హోస్ట్ అంటే, ఈ అమెజాన్ వాళ్ళు కూడా మనకి ఫిజికల్ లైనెక్స్ సర్వర్స్ ఇస్తున్నారండి. మన రిక్వైర్మెంట్, మన అప్లికేషన్, మన డేటాబేస్ మొత్తం చెప్తే ఫిజికల్ లైనెక్స్ సర్వర్స్ కూడా మనకి యాక్సెస్ ఇస్తున్నారు. బట్ టైం తీసుకుంటారు, మినిమం 1 మంత్ టు 1.5 మంత్ తీసుకుంటారు ఫిజికల్ లైనెక్స్ సర్వర్స్. కావాలంటే ఇస్తారు కూడా, రెడీమేడ్గా ఇచ్చేస్తారు. అండ్ షెడ్యూల్డ్ ఇన్స్టాన్సెస్. సో వీ కెన్ బై ఇన్స్టాన్సెస్ బేస్డ్ ఆన్ అవర్ షెడ్యూల్, మన షెడ్యూల్ బట్టి పర్చేజ్ చేయొచ్చు. దట్ ఈస్ వీ నీడ్ టు సర్వ్ డైలీ, వీక్లీ, మంత్లీ, ఓన్లీ ఇన్ ద డెడికేట్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2-3 అవర్స్ పర్ డే, ఇది యూస్ చేస్తూ ఉంటారు షెడ్యూల్. ఇది కూడా ఎక్కడ యూస్ చేయరు. సో రియల్ టైంలో యూస్ చేసేది మాత్రం రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ యూస్ చేస్తారు. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ మాత్రమే యూస్ చేస్తారు. అది. సో ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్, ఆర్డిఎస్కి వీటికి డిఫరెన్స్ శివ కమింగ్ క్లాసెస్లో చెప్తానండి. ఓకేనా, కమింగ్ క్లాసెస్లో చెప్తాను. అండ్ ఫంక్షన్ ఆఫ్ S3 అండ్ ఈబిఎస్ వాల్యూమ్ సేమ్ స్టోరేజ్. నో. S3లోనేమో ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ ఉంటుందండి, బట్ ఈబిఎస్లోనేమో బ్లాక్ లెవెల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది మీకు S3 అయిపోయిన తర్వాత చెప్తాను. గైడెడ్ మై పాయింట్ శివాజీ. సరే, అది రెండు సేమ్ కాదండి, స్టోరేజ్ పర్పస్, బట్ దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. అది. అండ్ నౌ కమింగ్ టు note down one more most important interview question. What are the instance types in AWS అని అంటారు. What are the EC2 instance types in AWS అని అడుగుతారు. AWS అని అడుగుతారు. సో మనకి EC2 ఇన్స్టెన్స్ టైప్స్ మనకి ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ది జనరల్ పర్పస్, సెకండ్ది కంప్యూట్ ఆప్టిమైజ్డ్, థర్డ్ది GPU ఆప్టిమైజ్డ్, ఫోర్త్ది మెమొరీ ఆప్టిమైజ్డ్, ఫిఫ్త్ది స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. మన రిక్వైర్మెంట్ని బట్టి చూసుకుంటాం అన్నమాట. జనరల్ పర్పస్ ఫస్ట్ది, సెకండ్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్, థర్డ్ది GPU ఆప్టిమైజ్డ్, ఫోర్త్ది మెమొరీ ఆప్టిమైజ్డ్, ఫిఫ్త్ది స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే, నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇంకొక ట్యాబ్ తీసుకుంటాను మీకు క్లారిటీగా ఉండడం కోసం. ఇప్పుడు మీరు లాంచ్ ఇన్స్టాన్సెస్ చేస్తుంటారు చూడండి. ఇక్కడ మీరు చూడండి, కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్, ఇవ్వండి, వీటి గురించి మాట్లాడుతున్నాం. అమెజాన్ EC2 provides a wide selection of instances fit for different use cases. Different use cases. They are having varying combination of
CPU, memory, storage, and network capacity, and give flexible choose your appropriate mix of resources. మన అప్లికేషన్ బట్టి తీసుకుంటామండి. అది ఇక్కడ చూడండి, టీతో స్టార్ట్ అయిందంటే టీ సిరీస్ ఫ్యామిలీ అని, దీనికి డాలర్ ప్రైస్ కూడా పక్కనే ఉంటుంది చూడండి. ఇక్కడ టీతో స్టార్ట్ అయిందే టీ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సితో స్టార్ట్ అయితే సి సిరీస్ ఫ్యామిలీ అని, ఇక్కడ ఐతో స్టార్ట్ అయితే ఐ సిరీస్ ఫ్యామిలీ అని. ఇక్కడ ఇంకొక పేజ్కి వెళ్తున్నాను చూడండి. సి హార్డ్వేర్ కెపాసిటీ చూడండి, మెమరీ 32 GB వస్తుంది, ఇట్లా 384. సిపియూస్ చూడండి 64. ఇట్లా ఇక్కడ చూడండి సి సిరీస్. ఇంకొక పేజ్కి వెళ్తే చూడండి, డి సిరీస్తో స్టార్ట్ అవుతున్నాయి. డి సిరీస్ అంటే జీ సిరీస్, జీతో స్టార్ట్ అయితే జీ సిరీస్ ఫ్యామిలీ అంటారు. అది ప్రైసింగ్ కూడా ఇట్లా ఉంటుందండి. అది ఈ వీటిని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఆర్కిటెక్టే డిసైడ్ చేస్తాడు. ఇదండి ఫ్యామిలీస్ చూడండి, టీ2తో స్టార్ట్ అయినా, M4తో స్టార్ట్ అయినా, M3తో స్టార్ట్ అయినవి జనరల్ పర్పస్ కింద వస్తాయి. C3తో స్టార్ట్ అయినా, C4తో స్టార్ట్ అయినా, C6తో స్టార్ట్ అయినా కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అని. G2తో స్టార్ట్ అయినా, P2తో స్టార్ట్ అయినా ఇవి GPU ఆప్టిమైజ్డ్ అని. R3, R4, X1, CRతో స్టార్ట్ అయితే మెమొరీ ఆప్టిమైజ్డ్ అని. D2తో కానీ I2తో కానీ H7, HS1 స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అని. సో ఈ జనరల్ పర్పస్ కింద బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కంప్యూటర్ ఆప్టిమైజేషన్ హై సిపియూస్ ఉంటాయి. ఇక్కడ జనరల్ పర్పస్ హై ఎండ్ జిపియు, గ్లోబల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు, జిపియూస్ ఉంటాయి. అండ్ లార్జ్ ర్యామ్ ఉంటుందండి మెమొరీలో అయితే. అండ్ స్టోరేజ్ అయితే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎక్కువ చేయగలుగుతాము అది. సో ఈ జనరల్ పర్పస్ ఎలా తీసుకుంటామంటే వెబ్ అప్లికేషన్స్కి తీసుకుంటూ ఉంటామండి. సో కంప్యూటర్ ఆటోమైజ్డ్ తీసుకుంటామంటే వెబ్ సర్వర్, బ్యాచ్ ప్రాసెసింగ్, అనలిటిక్స్, గేమింగ్, వీడియో ఎన్కోడింగ్ ఇట్లాంటి అప్లికేషన్స్కి యూస్ చేస్తారండి. అండ్ జీపీ ఆప్టిమైజర్ అంటే మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లా ఇస్తున్నారు, క్రికెట్ లైవ్ క్రికెట్ చూస్తుంటారు చూడండి, అట్లాంటివి యూస్ చేస్తుంటారు. సో ఇన్ మెమొరీ డేటాబేస్ డేటా మైనింగ్స్కి ఏమో మెమొరీ ఆప్టిమైజ్డ్ యూస్ చేస్తారండి. నాస్ డేటా వేరియస్ నోఎస్కేలకి అయితేనేమో స్టోరేజ్ యూస్ చేస్తారు. ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఆర్కిటెక్ట్ డిసైడ్. బట్ రియల్ టైంలో మనం ఎక్కువ 100% యూస్ చేస్తే జనరల్ పర్పస్ యూస్ చేస్తాం. ఎందుకంటే మన ఏంటి వెబ్ అప్లికేషన్సే కాబట్టి. అది అర్థమైందా? ఇది ఇట్లా మన హార్డ్వేర్ కెపాసిటీ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అది అర్థమైందా? అది. అండ్ నా కమింగ్ టు, నేను ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. సినారియో చూడండి, నేను ఒక EC2 ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేస్తాను. లాంచ్ ఇన్స్టాన్సెస్. ఈ ఇన్స్టాన్స్ నేమ్ ఇట్ యాజ్ నేను SBI ఫన్ ఐబి అంట. ఐబి అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫీచర్ అండి. అమెజాన్ లైనెక్స్, టిటు మైక్రో, ఇక్కడ కీపే టోక్యో. ఇక్కడ నేను ర్యామ్ ఎంత తీసుకుంటున్నాను, ఒక CPU 1 GB మెమరీ తీసుకుంటున్నాను. ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్, ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర చూస్ దాట్ 2 ఆల్ ట్రాఫిక్ ఉంది తీసుకుంటాను. రూట్ వాల్యూమ్ 8 GB. బట్ ఇక్కడ అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను, యూజర్ డేటాలో స్క్రిప్ట్ పెట్టేస్తాను. ఇక్కడ ఉంది కదా, నేను SBI ఫన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫీచర్ అంట. SBI యాప్ బిలాంగ్స్ టు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే. ఇప్పుడు అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది కదా, లాంచ్ ఇన్స్టాన్స్, వ్యూ ఆల్ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది కదా, చూద్దాం. ఎస్, SBI యాప్ పబ్లిక్ IP పుట్టి HTTP పోర్ట్ నెంబర్ ఎంత,
వస్తుంది, ఇనిషియలైజ్ అవుతూ ఉంది. ఎస్, ఎస్బీఐ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఎండ్ యూజర్ హెల్ప్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సినారియో చూడండి ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఈసీ2 ఇన్స్టెన్స్ ఎంత తీసుకున్నాను, టీటీడెడ్ మైక్రో తీసుకున్నాను. ఒక సిపియు 1 GB ర్యామ్ వచ్చింది. నేను ఎస్బీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను, ఎండ్ యూజర్ కూడా ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఎస్బీఐ అప్లికేషన్కి ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వాళ్ళు ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు లాగా ఇంకొకటి ఏదో ఫీచర్లో వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందరూ అప్డేట్ చేయాలి కదా. అప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ మన దగ్గర ఏముంది, ఒక్క సిపియు 1 GB ర్యామే ఉంది. ఇలాంటప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ఎస్బీఐ ఇన్స్టాన్స్ యొక్క సిపి యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఈసీ2 ఇన్స్టాన్స్ హంగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు నా అప్లికేషన్ ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేయగలమా? నో, ప్రొవైడ్ చేయలేము. సో నా దగ్గర ఉన్నదేమో ఒక సిపియు 1 GB ర్యామ్. ఇలాంటప్పుడు నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయినప్పుడు, సో వీటిని ఏమంటారంటే డిఫాల్ట్ మెట్రిక్స్ అంటారండి. సిపియు, డిస్క్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఏమంటారంటే డిఫాల్ట్ మెట్రిక్స్ అంటారు. ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు ఈ డిఫాల్ట్ మెట్రిక్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఈసీ2 ఇన్స్టెన్స్ హంగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, అంటే పవర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మన అప్లికేషన్ మనం ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేయలేము. ఎట్ దట్ టైమ్ అవర్ అప్లికేషన్ నాట్ గోయింగ్ టు ఎండ్ యూజర్. మన ఇట్లాంటప్పుడు నా క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ట్రబుల్ షూట్ చేద్దామంటే ట్రబుల్ షూట్ చేయలేము. ఇన్కమింగ్ ట్రాఫిక్ హ్యూజ్గా వస్తుంది. తగ్గిపోతే ఓకే, వెళ్ళండి, గుడ్ బాగానే ఉంటుంది. సో ఇలాంటి సినారియోలో ఏం చేస్తామంటే, టు ఓవర్కమ్ ద అబౌవ్ సినారియో విల్ ఇంక్రీజ్ ద ఈసీటీ ఇన్స్టెన్స్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఈసీటీ ఇన్స్టెన్స్ యొక్క సైజ్ లైక్ ర్యాము, సిపియూస్ని ఇంక్రీజ్ చేయాలి. సో మన ఈసీటీ ఇన్స్టెన్సెస్ యొక్క హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడాన్ని ఏమంటారంటే వర్టికల్ స్కేలింగ్ అంటారు. నోట్ ఇట్ ఆన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈజ్ వర్టికల్ స్కేలింగ్ అని అడుగుతారు. సో మన ఈసీటీ ఇన్స్టెన్సెస్ యొక్క హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడాన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. వర్టికల్ స్కేలింగ్ అంటారు. వర్టికల్, మన ఈసీటీ ఇన్స్టెన్సెస్ యొక్క హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడాన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేయాలి అన్నాం. ఈ క్వశ్చన్ మనల్ని 3 వేస్లో అడుగుతారండి. 3 వేస్లో అడుగుతారు. హౌ టు ఇంక్రీజ్ యువర్ ఈసీటీ ఇన్స్టెన్స్ సైజ్ అని అడుగుతారు ఫస్ట్. సెకండ్ది హౌ టు చేంజ్ యువర్ ఈసీటీ ఇన్స్టెన్స్ టైప్ అని అడుగుతారు. హౌ టు చేంజ్ యువర్ ఈసీటీ ఇన్స్టెన్స్ రీసైజ్ అని కూడా అడుగుతారు. ఈ మూడిట్లో ఏది అడిగినా కూడా ఒకటే ఆన్సర్. ఒకటే ఆన్సర్. అర్థమైందా? హౌ టు ఇంక్రీజ్ అవర్ ఈసీటీ ఇన్స్టెన్స్ సైజ్, హౌ టు చేంజ్ యువర్ ఈసీటీ ఇన్స్టెన్స్ టైప్, హౌ టు చేంజ్ యువర్ ఈసీటీ ఇన్స్టెన్స్ రీజన్, అన్నిటికి కూడా ఒకటే ఆన్సర్. సో ఇప్పుడు నా దగ్గర ఈసీటీ ఇన్స్టెన్స్ ఒక్క సిపియు 1 GB ర్యామ్ ఉంది, T2.micro. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ అగైన్ కంపేర్ ఇన్స్టెన్సెస్కి వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ T2.microకి అయితే ఎంత ఉంది, ఒక సిపియు 1 GB ర్యామ్ ఉంది. దీన్ని నేను T2.2 ఎక్స్ట్రా లార్జ్ 8 CPUs 32 GB ర్యామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే కదా హార్డ్వేర్ రిసోర్స్ ఇంక్రీజ్ చేయడం అంటే. సిపియూని ఇంక్రీజ్ చేస్తాను, ర్యామ్ను కూడా ఇంక్రీజ్ చేస్తాను. చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు స్టాప్ ద ఈసీటీ ఇన్స్టెన్స్ బిఫోర్ రీసైజింగ్. ఈసీటీ ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలి. సో ఇన్స్టెన్స్ రీసైజింగ్ ఈజ్ ఎ వే టు స్కేల్ అప్, అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడం. అదే ఆర్ స్కేల్ డౌన్ అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ని డిక్రీజ్ చేయడం. దీన్నే సో ఈసీటీ ఇన్స్టెన్స్ రీసైజ్ స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ ఆర్ ఈసీటీ ఇన్స్టెన్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇక్కడ, యూ మస్ట్ స్టాప్ ద ఇన్స్టెన్స్ బిఫోర్ రీసైజింగ్. ఇప్పుడు ఇన్స్టెన్స్ మీరు రీసైజ్ చేయాలి, అందుకే రెండో స్టెప్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ స్టాప్ ఇట్. ఇది చేయాలి అంటే మనం డౌన్ టైం తీసుకోవాలి, రియల్ టైంలో విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. మీరు ఇన్స్టెన్స్ స్టాప్ చేయాలంటే మ్యాండేట్గా డౌన్ టైం తీసుకోవాలి. మ్యాండేట్ స్టాప్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేయాలి. యాక్షన్స్లోకి వెళ్ళి
ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంటుంది. మన రిక్వైర్మెంట్ బట్టి మనం T2.2 ఎక్స్ట్రా లార్జ్ అనుకున్నాం కదా, అది ఇస్తే సరిపోతుంది. అగైన్ ఇన్స్టెన్స్ని స్టార్ట్ చేయాలి. అది ఇప్పుడు చూడండి, ఇది స్టాప్ స్టేట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు యాక్షన్స్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, T2 ఎక్స్ట్రా లార్జ్. టీ కొడుతూ ఉంటే వస్తూ ఉంటాయండి. చూడండి, T2 ఎక్స్ట్రా లార్జ్ ఉంది కదా. ఇప్పుడు T2 ఎక్స్ట్రా లార్జ్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మీకు? 8 సిపియూస్ అండ్ 32. ఇప్పుడు అప్లై కొట్టేస్తే చూడండి, ఇందాక దాకా మీకు T2 మైక్రో ఉన్నది కాస్త చూడండి, ఇప్పుడు T2 ఎక్స్ట్రా లార్జ్ వచ్చింది. అగైన్ మీరు ఇన్స్టెన్స్ని స్టార్ట్ చేయాలి. దాట్స్ ఇట్. దీన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ వచ్చినా అర్థమైందా కాన్సెప్ట్? దీన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. వర్టికల్ స్కేలింగ్ అంటారు. రియల్ టైంలో విచ్ సినారియో మోస్ట్లీ యూజ్డ్. సో రియల్ టైంలో ఇది వర్టికల్ స్కేలింగ్ ఎక్కడ యూజ్ చేయరండి, చేయరు. దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్ శివాజీ, కరెక్ట్. వాట్ ఈజ్ ఆటో స్కేలింగ్ అన్నారు. ఇది మీకు కమింగ్ క్లాస్లో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కమింగ్ క్లాస్లో చెప్తాను. గట్ ఇట్ బై పాయింట్ శివ అండ్ శివాజీ. ఆటో స్కేలింగ్ ఒక ప్రాజెక్ట్ వస్తుందండి. అది. సో ఇప్పుడు చూడండి, ఎస్బీఐ అప్లికేషన్ రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎండ్ యూజర్కి వెళ్తుందా? పబ్లిక్ ఐపీ కోలన్ పోర్ట్ నంబర్, ఇది వస్తుందిలేండి. స్టార్ట్ చేసాం కదా, ఇనిషియలైజింగ్ స్టేట్లో ఉంది. ఇంకా వస్తుంది, వస్తుంది అదే. అది. సో వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్. నోట్ it down guys. How to protect our EC2 instances from accidental deletions. రియల్ టైంలో ప్రొడక్షన్ ఇన్స్టాన్సెస్ని ప్రొటెక్షన్ పెడతారండి. డెవో క్యూఏ యూఏటీకి ప్రొటెక్షన్ ఉండదు, కానీ ప్రొడక్షన్ ఇన్స్టాన్సెస్కి మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేయలేరు యాక్సిడెంటల్ డిలీషన్స్. హౌ టు ప్రొటెక్ట్ అవర్ EC2 ఇన్స్టాన్సెస్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్స్. ప్రొటెక్ట్ చేయాలంటే మీరు EC2 ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేయాలి. యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్. బై డిఫాల్ట్గా ఇది డిజేబుల్ స్టేట్లో ఉంటుందండి. దీన్ని మనం ఎనేబుల్ చేస్తే మనం కూడా డిలీట్ చేయలేము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి ఇన్స్టాన్స్ ఇది ఉంది కదా, సెలెక్ట్ చేసి మీరు యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టాంట్ సెట్టింగ్స్, ఇక్కడ చూడండి చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్. బై డిఫాల్ట్ డిజేబుల్ స్టేట్, దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. సేవ్ ఇట్. ఇప్పుడు మనం కూడా ఇది టర్మినేట్ చేయలేము. దీనికి బిల్ పడుతుంది, భారీగా పడుతుంది, ఎందుకంటే సైజ్ పెంచాను. ఇప్పుడు చూడండి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి చూడండి టెర్మినేషన్ ఆప్షన్ లేదు, ఉందా అసలు? డిజేబుల్లో ఉంది చూడండి. టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ వన్ ఆర్ మోర్ ఇన్స్టెన్సెస్. టెర్మినేట్ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజేబుల్ చేశాను, అప్పుడు టెర్మినేట్ చేయగలను. ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేస్తే యాక్షన్స్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్, డిజేబుల్ చేస్తాను. సేవ్ ఇట్. ఇప్పుడు చూడండి ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసి మీరు ఇన్స్టెంట్ స్టేట్, ఇప్పుడు చూడండి టెర్మినేట్. అర్థమైందా? డిజేబుల్ స్టేట్ ఇప్పుడు టెర్మినేట్ అయిపోయింది. అదే. సో రియల్ టైంలో ప్రొడక్షన్ ఇన్స్టాన్సెస్కి ప్రొటెక్షన్ ఇలా పెడతారు, టెర్మినేట్ చేయలేము. అది. అండ్ యూజర్ డేటా గురించి మీకు తెలిసిందే, ఇది మీకు తెలిసిందే. సో చూడండి యూజర్ డేటాలో మనం స్క్రిప్ట్ పెట్టి అప్లికేషన్ ఆటోమేషన్ ద్వారా ఎండ్ యూజర్గా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది సినారియో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ కేస్ ఏంటంటే మనకి డెవాప్స్లో యాన్సిబుల్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఈ యాన్సిబుల్కి రాకముందు ప్రీవియస్గా ఓల్డ్ జనరేషన్ టూల్స్ రెండు ఉన్నాయండి, చెఫ్, పపెట్ అని ఉన్నాయి. ఈ చెఫ్, పపెట్లో ఏమంటారంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు.
ఈ చెఫ్ పప్పెట్ ఏమంటారంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 20 సర్వర్లు ఉన్నాయి అనుకోండి. 20 సర్వర్లో నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే సింగిల్ షాట్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అలాంటి సినారియోస్లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూస్ చేస్తారు. అలాగనే చెఫ్ పప్పెట్లో ఏంటంటే ఈ సర్వరు క్లయింట్లో రెండింటిలో కూడా చెఫ్ పప్పెట్ ఇన్స్టాల్ చేయాలి. నేను యూజర్ డేటాలో స్క్రిప్ట్ పెట్టి చెఫ్ పప్పెట్ సంబంధించింది నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ దగ్గర నేను 21 అని ఇచ్చాను అనుకోండి. 21 ఇన్స్టెన్స్లో ఆటోమేటిక్గా అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. అలాంటి యూజ్ కేసెస్లో ఈ యూజర్ డేటా స్క్రిప్ట్ యూస్ చేస్తూ ఉంటాం. బట్ రియల్ టైంలో చెఫ్ పప్పెట్ ఎవరు ఆడలేదు, యాన్సిబులే యూస్ చేస్తున్నారు. చూడండి, యూజింగ్ దిస్ ఆప్షన్ వీ కెన్ రన్ స్క్రిప్ట్స్ ఎట్ EC2 instance launch time. There are so many use cases for this. For example, we wanna configure our server with Chef Puppet. We need to Chef Puppet agent on our machines. This can be achieved by using data. యూస్ కేస్ ఒకటి. మనం యూజర్ డేటాలో స్క్రిప్ట్ రాసాం చూడండి, అదే స్క్రిప్ట్ అండి ఇది. అదే. సో ఎందుకు ఇది ఇన్స్టాల్ అపాచీ సర్వర్ అంటే HTTP అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం, స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేస్తున్నాము, డిప్లాయ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, హ్యాష్ ఎక్స్క్లమేషన్ బిన్ బ్యాష్ అంటే సెల్ స్క్రిప్ట్ హెడర్. HTTP అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం, సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం, మన అప్లికేషన్ ఆల్వేస్ క్లోజ్ టు ఎండ్ యూజర్కి ఇస్తున్నాం. ఇక్కడ ఎకో అంటే ప్రింట్, ఇది ఎండ్ యూజర్కి. ఇక్కడ యూజర్ డేటా స్క్రిప్ట్లో మీరు డు నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ సూడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్గా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఆల్ స్క్రిప్ట్స్ ఇన్ యూజర్ డేటా రన్స్ ఇంటర్నల్ యూజింగ్ సూడో. సూడో తీసేసుకుంటుందండి. అది అర్థమైందా? యూజర్ డేటా గురించి మీకు తెలిసిందే. అది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎవరన్నా అడుగుతారో లేదో అనుకున్నాను, ఎవరు అడగలేదు. ఆన్లైన్ వాళ్ళు ఎవరన్నా అడుగుతారేమో చూద్దాం. వితౌట్ అప్రూవల్ వీ కెన్ ప్రొటెక్ట్. వితౌట్ అప్రూవల్ కాదు సార్, నార్మల్గా ప్రొడక్షన్ ఇన్సూరెన్స్ మనకి డాక్యుమెంట్లోనే వస్తుంది, మీరు ఎనేబుల్ చేయండి అని. ఎనేబుల్ చేయమని వచ్చేస్తే అప్రూవల్ అవసరం లేదండి దీనికి. అది ఎవరన్నా అడుగుతారేమో అనుకున్నాను వర్టికల్ స్కేలింగ్ చెప్పినప్పుడు. ఎవరు అడగలేదు, బట్ చెప్తా, రాసుకోండి, నోట్ ఇట్ డౌన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈజ్ హారిజాంటల్ స్కేలింగ్? అర్థమైందా? వర్టికల్ స్కేలింగ్ అంటే నేను చెప్పాను. హారిజాంటల్ స్కేలింగ్ ఎవరైనా అడుగుతారో లేదో చెక్ చేశాను. ఎవరు అడగలా, రాసుకోండి, హారిజాంటల్ స్కేలింగ్. సో ఇందాక మనం హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడాన్ని ఏమన్నాను? వర్టికల్ స్కేలింగ్ అన్నాను. అదే హారిజాంటల్ స్కేలింగ్ అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ యాడ్ చేయడాన్నే హారిజాంటల్ స్కేలింగ్ అంటారు. ఇందాక ఒకటే ఇన్స్టెన్స్కి హార్డ్వేర్ రిసోర్సెస్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోయాం, దాన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. అదే హారిజాంటల్ స్కేలింగ్ అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఇందాక మనకి శివాజీ గారు అడిగినట్టు ఆటో స్కేలింగ్ గ్రూప్ అన్నారు. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫాలోస్ హారిజాంటల్ స్కేలింగ్ని ఫాలో అవుతుంది. ఒకటే ఇన్స్టెన్స్కి హార్డ్వేర్ రిసోర్సెస్ ఇంక్రీజ్ చేయడానేమో వర్టికల్ స్కేలింగ్ అంటారు. అదే నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్నే ఒక గ్రూప్గా యాడ్ చేసామనుకోండి, దాన్ని హారిజాంటల్ స్కేలింగ్ అంటారు. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫాలోస్ హారిజాంటల్ స్కేలింగ్ని ఫాలో అవుతుంది. వర్టికల్ స్కేలింగ్ అనగానే ఇమీడియట్గా హారిజాంటల్ స్కేలింగ్ కూడా క్వశ్చన్ పడిద్ది కంపల్సరీగా. గట్ ఇట్ మై పాయింట్. ఈ హారిజాంటల్ స్కేలింగ్ అనేది ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పినప్పుడు చెప్తాం. అర్థమైందా కాన్సెప్ట్? అది గైస్. చూడండి, గమనించండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏది వదలడానికి లేదండి ఇక్కడ. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం లోడ్ బ్యాలెన్సర్స్ గురించి చెప్పుకుంటాం. ELB అంటారు, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అది. సో